శనిదేవుడు మరియు మహాశివుడి మధ్య జరిగిన పరీక్ష. ఇది భక్తి, కర్మ మరియు శక్తి యొక్క గొప్ప కథ. భారతీయ పురాణాలలో శనిదేవుడు కర్మ, న్యాయం మరియు క్రమశిక్షణకు అధిపతి. ఆయనని సాధారణంగా దుఃఖానికి కారణమయ్యే గ్రహంగా పరిగణిస్తారు. కానీ ఆయన ప్రధాన లక్ష్యం మానవులను వారి కర్మలకు అనుగుణంగా శిక్షించడం లేదా బహుమతి ఇవ్వడం. శివుడు సృష్టి, స్థితి, లయకారకుడైన పరమశివుడు. ఆయన అన్నిటికీ అధిపతి, సర్వజ్ఞుడు. ఒకానొక సమయంలో శనిదేవుడు తన శక్తి మరియు ప్రభావాన్ని నిరూపించుకోవాలని అనుకున్నాడు. ఆయన నేనెవరికైనా వారు ఎంతటి శక్తివంతులైనా సరే శిక్షించగలను అని భావించాడు. ఈ క్రమంలో ఆయన శివుడినే పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. సరే, చూద్దాం ఆ పరీక్ష ఏ విధంగా జరిగిందో. శనిదేవుడు శివుడి వద్దకు వెళ్ళి, ఓ పరమశివ, నేను మీకు ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నాను. మీరు నన్ను మీ శక్తితో జయించగలరా అని అడిగాడు. శివుడు చిరునవ్వుతో, సరే శనిదేవా, నీ పరీక్షకు నేను సిద్ధంగా ఉన్నాను. నీవు నన్ను ఎలా పరీక్షించాలనుకుంటున్నావో చెప్పు అని అన్నాడు. శనిదేవుడు తన కర్మ సిద్ధాంతాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన శివుడి చుట్టూ ఒక శక్తివంతమైన కర్మ వలయాన్ని సృష్టించాడు. ఈ వలయంలో శివుడు చిక్కుకుంటే ఆయన శనిదేవుడి ఆధీనంలోకి వస్తాడు. ఇప్పుడు శక్తి, కర్మ ఈ రెండింటికి మధ్య ఏ విధంగా ఉంటుందో చూద్దాం. శనిదేవుడు తన కర్మ వలయాన్ని శివుడి వైపు పంపించాడు. శివుడు తన త్రిశూలంతో ఆ వలయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ వలయం త్రిశూలాన్ని కూడా దాటి శివుడి వైపు దూసుకువచ్చింది. శనిదేవుడు తన కర్మ వలయం ద్వారా శివుడి గత కర్మలను, ఆయన చేసిన తప్పులను తెలుసుకోవటానికి ప్రయత్నించాడు. శివుడు భగవంతుడిగా ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు. కానీ ఆయన భక్తుల కోసం, సృష్టి కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. శనిదేవుడు ఈ నిర్ణయాలను శివుడికి గుర్తు చేస్తూ ఆయనలో భయాన్ని, సందేహాన్ని కలిగించాలని ప్రయత్నించాడు. శివుడు శనిదేవుడి ప్రయత్నాలను చూసి ఏమాత్రం చలించలేదు. ఆయన తన భక్తి మరియు జ్ఞానంతో శనిదేవుడి కర్మ వలయాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. శివుడు తన ధ్యాన శక్తిని ఉపయోగించి తన మనస్సును ప్రశాంతంగా ఉంచుకున్నాడు. ఆయన తన గత కర్మలను జ్ఞప్తికి చేస్తూ తాను చేసిన ప్రతి నిర్ణయానికి గల కారణాన్ని అర్థం చేసుకున్నాడు. ఆయనకు శనిదేవుడి పరీక్ష ఒక అవకాశం అని అర్థమైంది. తనను తాను మరింత మెరుగుపరుచుకోవడానికి, తన భక్తిని మరింత పెంచుకోవడానికి ఒక అవకాశం అని ఆయన భావించాడు. శివుడు తన ధ్యాన శక్తితో శనిదేవుడి కర్మ వలయాన్ని నెమ్మదిగా కరిగించడం ప్రారంభించాడు. ఆయన భక్తి మరియు జ్ఞానం ఆ వలయాన్ని బలహీనపరిచాయి. శనిదేవుడు ఎంత ప్రయత్నించినా శివుడిని తన ఆధీనంలోకి తీసుకోలేకపోయాడు. పరీక్ష ఫలితం ఏంటంటే, చివరకు శనిదేవుడు కర్మ వలయాన్ని పూర్తిగా
అదృశ్యమైపోయింది. శివుడు తన ధ్యానం నుండి బయటకు వచ్చి శనిదేవుడిని చూసి చిరునవ్వుతో, శనిదేవా, నీ పరీక్ష పూర్తయిందా అని అడిగాడు. శనిదేవుడు ఆశ్చర్యపోయాడు. ఆయన, ఓ పరమశివ, మీరు నా కర్మవలయాన్ని ఎలా జయించారు? మీరు నన్ను ఓడించారు అని అన్నాడు. శివుడు, శనిదేవా, కర్మ అనేది ఒక గొప్ప శక్తి, కానీ భక్తి మరియు జ్ఞానం అంతకంటే గొప్పవి. ఎవరైతే భక్తితో జ్ఞానంతో భగవంతుడిని ఆరాధిస్తారో వారు ఏ కర్మనైనా జయించగలరు అని చెప్పాడు. అంటే ఈ కథలో నీతి ఏంటంటే, ఈ కథ మనకు కొన్ని ముఖ్యమైన నీతులను బోధిస్తుంది. భక్తి మరియు జ్ఞానం కర్మ కంటే గొప్పవి. మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలు, కష్టాలు అన్నీ మన గత కర్మల ఫలితంగానే వస్తాయి. కానీ భక్తి మరియు జ్ఞానంతో మనం ఈ కర్మలను జయించగలము. భగవంతుడిపై భక్తి, ఆధ్యాత్మికత, జ్ఞానం మనకు కర్మబంధనాల నుండి విముక్తి పొందడానికి సహాయపడతాయి. అహంకారం వినాశనానికి దారితీస్తుంది. శనిదేవుడు తన శక్తిపై అహంకారంతో శివుడిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. కానీ చివరకు ఆయన తన అహంకారం వల్ల ఓడిపోయాడు. మన శక్తి, సంపద, జ్ఞానంపై అహంకారం ఎప్పుడూ మంచిది కాదు. అది మన వినాశనానికి దారితీస్తుంది. పరీక్షలు మనల్ని మరింత బలపరుస్తాయి. శివుడు శనిదేవుడి పరీక్షను ఒక అవకాశంగా భావించాడు. ఈ పరీక్ష ద్వారా ఆయన తన భక్తిని, జ్ఞానాన్ని మరింత పెంచుకున్నాడు. మన జీవితంలో వచ్చే పరీక్షలు, కష్టాలు మనల్ని బలహీనపరచవు. అవి మనల్ని మరింత బలపరుస్తాయి. కర్మఫలాన్ని తప్పించుకోవడం సాధ్యం కాదు. శివుడు భగవంతుడైనా సరే ఆయన శనిదేవుడి పరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది. అంటే ఎవరైనా సరే కర్మఫలాన్ని తప్పించుకోవడం సాధ్యం కాదు. మనం చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ మంచి పనులే చేయాలి. ఈ కథ ద్వారా భక్తి, కర్మ మరియు శక్తి యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మనకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి, కర్మబంధాల నుండి విముక్తి పొందడానికి ప్రేరణ ఇస్తుంది. శివుడు మరియు శనిదేవుడి మధ్య జరిగిన ఈ పరీక్ష ఒక పురాణ కథ మాత్రమే కాదు, అది మనకు జీవిత సత్యాలను బోధించే ఒక గొప్ప కథ. ఈ కథను చదవడం వల్ల మనలో భక్తి, జ్ఞానం మరియు కర్మయోగాన్ని పెంపొందించుకోవచ్చు. శుభం.